108 ఒక రకంగా ప్రాణదాత లాంటిది. యాక్సిడెంట్ అవ్వగానే వచ్చి గబక్కన ఆసుపత్రికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించేటటువంటి ఆ వ్యవస్థ సర్వనాశనం అయిపోతుందంటూ ఇప్పుడు సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. షెడ్లలో 108 కుయ్యో ప్రాణాలు పోతున్నాయి అంటూ. పల్నాడు జిల్లా నకరికల్లుకు చెందిన అబ్బూరు శ్రీనివాసులు ద్విచక్ర వాహనం మీద వెళ్తుండగా త్రిపురాపురం వద్ద టిప్పర్ ఢీకొనడంతో గాయాలపాలాడు. 108 కోసం ఫోన్ చేస్తే 20 నిమిషాలు గడిచినా రాకపోవడంతో ప్రైవేటు వాహనంలో వైద్యశాలకు తరలించారు. అక్కడ 2 మండలాలకు ఒకే వాహనం ఉంది. పల్నాడు జిల్లాలోని జలాల్పురంలో మరియమ్మ అనే మహిళకు ఊపిరి అందకపోవడంతో మెరుగైన వైద్యం కోసం సిహెచ్సి నుంచి 108లో గుంటూరు తరలించారు. తిరుగు ప్రయాణంలో బ్యాటరీ ఛార్జింగ్ లేక వాహనం మొరాయించడంతో రోగ్ కుటుంబ సభ్యులు సెక్యూరిటీ గార్డులు తోయాల్సి వచ్చింది. ఏలూరు జిల్లాలో పాత అంబులెన్సులకు రంగులేసి నడిపిస్తున్నారు, కానీ అవి ఎప్పుడు ఎక్కడ మొరాయిస్తో చెప్పలేని దశలో ఉంది. అనంతపురం జిల్లాలో 108 సేవలు అస్తవ్యస్తంగా మారినాయి. మంత్రి పయ్యావుల కేసు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండలో ఇతర ప్రాంతాలకు చెందినటువంటి బ్యాకప్గా వినియోగిస్తున్నారు. ఉరవకొండ వాహనం పాడవడంతో గుంటూరులో షెడ్డుకు పరిమితమైంది. అలాగే రాయదుర్గం డీహీరికల్ కణికళ్ళు బేసిక్ లైఫ్ సపోర్ట్ వాహనాలు తరచూ మరమ్మతులు గురవుతున్నాయి. నేషనల్ హైవే కనెక్టివిటీ ఉన్న అనంతపురం జిల్లాలో అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ వాహనాలు అత్యంత కీలకం. వైఎస్ఆర్ కడప జిల్లా చింతకొమ్మదిన మండలంలో స్పృహ కోల్పోయిన వ్యక్తిని కాపాడడానికి కాల్ సెంటర్కి సమాచారం ఇస్తే 108 వాహనం మరో చోటుకు వెళ్ళింది. కడపలో వాహనాలు అందుబాటులో లేవు. మరమ్మతులు గురైన వాహనాలు పాత రిమ్స్ షెడ్కి తరలించారు. చెన్నూరు మండలం నుంచి 108 రావడం దాదాపు గంట పడుతుంది. వచ్చే వరకు వేచి చూడాలి, లేదంటే ఆటో తీసుకుని కడప ఆసుపత్రికి వెళ్ళమని సిబ్బంది సలహా ఇచ్చారు. నంద్యాల జిల్లాలో కొద్ది రోజుల క్రితం బెల్లాబక్కన అనే వృద్ధుడిని 108లో తలసిన బండి ఆత్మకూరు వద్దకు చేరుకోగానే వాహనం టైర్ పేలి రోడ్డు మీద అయిపోయింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో టైర్లు బ్యాటరీల సమస్యలతో పలు వాహనాలు షెడ్లకు పరిమితమైనాయి. విజయవాడ సిటీ పరిధిలోని కాల్ చేసిన 18 నిమిషాల్లో రావాల్సిన 108 వాహనం దాదాపు అరగంటకు కానీ చేరుకోవడం లేదు. నందిగామ, జగ్గేపేట, తిరువూరు లాంటి దూర ప్రాంతాల నుంచి రిఫర్ కేసులను విజయవాడకు తీసుకొస్తుంటారు. అటు సమయంలో ఫోన్ చేస్తే రావడానికి మరో వాహనం అందుబాటులో ఉండలేదు. కృష్ణా జిల్లాలో పూర్తిగా పనికిరాని 108 వాహనాన్ని జీజీహెచ్ ఆవరణలో ఉంచారు. చిత్తూరు జిల్లాలో 108 వాహనాలు మొరాయిస్తున్నాయి. అరిగిన టైర్తో దర్శనమిస్తున్నాయి. కొన్నింటికి సైరన్ కూడా పనిచేయడం లేదు. ఆపదలో 10 మందికి చేపడాల్సిన 108 నలుగురు దోస్తే కానీ కదలలేని దుస్థితి ఉంది. పల్లెల్లో 108 సేవలు అరుదుగా మారినాయి. ప్రసవం కోసం ఆటోలను ఆశ్రయించాల్సి వస్తుంది. చిత్తూరు నుంచి తమిళనాడులోని వేలూరుకి ప్రైవేట్ అంబులెన్స్లు వెళ్లాలంటే కనీసం 5,000 ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తిరుపతి జిల్లాలో తరచూ 18 వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయి. రోజు 8 నుంచి 10 వాహనాలు షెడ్లకే చేరుతున్నాయి. వేల కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన అంతర్జాతీయంగా పేరొందిన వైద్య రంగంలో అపార అనుభవం ఉన్న విఖ్యాత సంస్థలు కాదని అతి చిన్న అనామక సంస్థకు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలుగా 108, 104 నిర్వహణ కాంట్రాక్ట్ కట్టబెట్టడమే ఈ దుస్థితికి కారణమని స్పష్టమవుతుందన్న కోణాన్ని హైలైట్ చేశారు.